త్ర్యంబకం దళభక్షణం ఈ శ్లోకం చెప్పి ఆ వేప ప్రసాదము అది తినాలి అన్నారు. కొత్త మామిడి ముక్కలు, అలా కొత్త చింతపండు, అలాగే వేపపూత, కొత్త బెల్లము ఇవన్నీ వేసి చేసుకునేది, ఉప్పు వీటన్నిటితో కలిపి చేసుకునేది. అది ఈ షడ్ రుచుల సమాహారం అన్నమాట. దానికి శ్లోకం చెప్పాలి అన్నారు. ఇది మనము తినవలసినటువంటి సన్నివేశము. ఇది తినటం వల్ల ఏమిటంటే మన పండుగలన్నీ కూడా ఇట్లాంటి సదాచారమే. ఒకడొకడు అంటుంటాడు, ఏమిటండి సనాతన ధర్మం అని. ఒరే నాయన, నీకు తెలియకపోతే తెలుసుకోవడానికి చెప్పడానికి చాలామంది ఉన్నారు దేశంలో. ఏమిటి సనాతన ధర్మం అంటే, నువ్వు పడుకుంటే సనాతన ధర్మము, నువ్వు లేస్తే సనాతన ధర్మము, నువ్వు ఏ వైపు తిరగాలో సనాతన ధర్మము. ఎడమవైపు వామకుక్షి అవస్థలో పడుకోమన్నారు, ఎడమవైపు లేచేటప్పుడు కుడివైపు లేమన్నారు. ఇదంతా సనాతన ధర్మమే. లేస్తూగానే అమ్మా అన్నారు, సముద్ర వసనేదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అన్నాడు. విష్ణుపత్ని భూదేవి, అమ్మా నన్ను క్షమించు, నీ మీద కాళ్ళు పెడుతున్నాను అన్నాడు. చాప మీద నుంచి లేచిన పడక వాడు మంచం మీద నుంచి దిగినా కుడికాలు పెట్టి దిగమన్నాడు. ఇది సనాతన ధర్మమే. ఇంటి ముందు ముగ్గేస్తే సనాతన ధర్మము, ఒక అతిథికి అన్నం పెడితే సనాతన ధర్మము, నువ్వు ఒకరింటికి వెళ్ళి భోంచేస్తే సనాతన ధర్మము, నువ్వు బొట్టు పెట్టుకుంటే సనాతన ధర్మము, స్నానము చేస్తే సనాతన ధర్మం. 3 వేళల స్నానం అన్నాడు, కనీసం 2 వేళలు చేస్తున్నాం చాలామంది ఇప్పుడు. అసలు స్నానానికి అంత వైభవం అండి? 70 కోట్ల మంది జనం వస్తారండి స్నానం అని అంటే. అది ఈ భారతదేశం. 70 కోట్ల మంది వచ్చారు. ఏమిటంటే స్నానము. తోస్తే తాళ్లతో పట్టుకుంటే ఎవరు వినలేదు, నేను పోతానన్నాడు. ఎవరో కొంతమంది అల్పప్రజ్ఞావంతులు తప్ప స్నానమును విమర్శించిన వాళ్ళు. స్నానము గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. బకెట్ నీళ్లతో స్నానం చేసినా ఈ శ్లోకం చెప్పుకొని చేస్తాం. గంగా గంగా గంగా, నాకేం మంత్రాలు రావండి, ఏమక్కర్లేదు. గంగా అనలేవా, కృష్ణ అనలేవా, యమున అనలేవా, గోదావరి అనలేవా? ఏమైంది? గోదావరి 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 వేసుకుని గోదావరి నీ సంకల్ప మాత్రం చేత అక్కడికి వస్తుంది. అందుకని బకెట్ నీళ్లల్లో గంగా జలము కలిపితే పరమ స్వచ్ఛము. ప్రపంచమంతా చెప్తున్నారు, శాస్త్రజ్ఞులు సైంటిస్టులందరూ చెప్తున్నారు. గంగా నది జలము ఎంత శుద్ధమంటే, ఇప్పుడు మొన్న 60 కోట్ల మంది, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు కలిపితే ఇంకొక కోటి సంఖ్య పెరుగుతారు. అంతమంది స్నానము చేసినా పరమశుద్ధంగా ఉన్నాయి జలము. ఎక్కడ అశుద్ధం అన్నది లేదు, ఎక్కడ కట్టుబాటు లేదు. ఇక్కడ నీకు ₹1,00,000 ఇస్తే తొందరగా స్నానము నీకు 4-5 గంటల్లోనే అయిపోతుంది అన్నారు అనుకోండి. అక్కడ అసలు అదైతే ఇంకొక 70 కోట్లు వచ్చేదేమో ఆ ప్రభుత్వానికి. అట్లా ఎక్కడా బేరం పెట్టలేదు. ఆ యోగి మహానుభావుడు, ఆ నరేంద్ర మోడీ అన్నవాడు కారణజన్ముడు. ఈ దేశం కోసం పుట్టాడు, అతను పుట్టాడు, చేస్తున్నాడు మహానుభావుడు.